పాత్ర చాలా బాగుంటుంది, గమనించి చూడవలసిందిగా అంటున్నాను. ఇదో అబ్బాయి చాలా ఉంటే ఏముంటదిరా అన్నట్టు మర్చిపోయి, కానీ మార్కెట్లోకి ఏదో కొత్త క్రీమ్ వచ్చిందట. దాన్ని ఎలా అయినా సరే ఈ నైట్కు బుక్ చేసుకొని, ఎలా అయినా సరే ఆన్లైన్లో బుక్ చేసుకొని ఈ నైట్కు రాసుకొని నా అందాన్ని 100 రెట్లు పెంచుకోవాలి. ఈ 100 రెట్లు నా అందాన్ని పెంచుకొని బా ఏమందంగా ఉన్నావురా. ఎలా సరే క్రీము పూసుకోవాలి. క్రీమ్ హ్యాండ్సమ్ పర్సన్. ఎంత అందంగా ఉన్నావురా. బా ఈ క్రీమ్ ఎంత అందంగా ఉంది. ఇంకా నువ్వు ఇది పూసుకుంటే ఇంకెంత అందంగా ఉంటావో. ఎంత అందంగా ఉన్నావంట. అబ్బా అయ్యో అయ్యో మంటలు, అయ్యో అయ్యో నా ఒళ్ళంతా మంటలు, అయ్యో అయ్యో చేతులు మంటలు, ఒళ్ళంతా మంటలు, అయ్యో అయ్యో అయ్యో. అందంగా శరీరం అంతా పురుగులతో బాధపడుతున్నాడు. మొత్తం వాడంతా మరి పురుగులతో ఇబ్బంది పడుతున్నాడు. కళ్ళతో చూస్తూ పాపాలు చేస్తున్నటువంటి వ్యక్తి మన పోయాను. నా బ్రతుకు ఇంతే. నన్ను రక్షించే నాథుడు లేడా? నన్ను రక్షించే దేవుడే లేడా? అయ్యో అయ్యో నా బ్రతుకు. అందమని కొత్త ఫోను, కొత్త యాప్స్. ఈ కాలంలో మనం యవ్వనంగా ఉన్నాం కాబట్టి అన్నీ చూడాలా, అన్నీ చూసుకుంటా లైఫ్ ఎంజాయ్ చేయాలా. నేను యవ్వనస్తుని, నేను యంగ్ ఉన్నాం కాబట్టి సుఖవంతమైనటివి మన సెల్లులో చూస్తూ అబ్బా ఇవన్నీ నా ఫ్రెండ్కి షేర్ చేస్తాను. హలో మామ, ఎక్కడున్నావురా? ఏంటి ప్రార్థన చేసుకుంటావా? ఏంట్రా పొద్దుస్తమానం ప్రార్థన? బోర్ అనిపించదారా మీకు? నేను చూడు ఇంట్లో ఒక్కని ఉంటూ ఎలా చూసుకుంటున్నానో, ఎన్ని చిత్రాలు చూస్తున్నానో. సెల్లు వాడటం మొదలు పెడితే అసలు టైమింగే కనపడదురా మామ మనకు. హలో, నీకు పంపించాను చూడు తర్వాత. ఆహా, ఇలాంటి చిత్రాలని యౌవన కాలంలో చూస్తూ సుఖవంతమైన జీవితం గడపాలంటే రాసి పెట్టుండాలా. ఒక జన మనకు రాసి పెట్టినాడు దేవుడు. చూద్దాంగా, ఇది బాగుంది, ఈ చిత్రం బాగుంది, ఈ అమ్మాయి బాగుంది, పంపించాలా మా ఫ్రెండ్ పంపిస్తాను. మామ ఎక్కడ బామ్మది? నీకు పంపించినవాడు, లింక్ పంపించినవాడు ఎక్కడికి? చర్చికా? ఏంట్రా మీరు పిక్చర్లు ఏంట్రా? ఎప్పుడు చర్చి అని పొద్దుస్తామని చర్చికి వెళ్ళిపోతున్నారు. మీకు లింక్ పంపించాను చూడు. అది అవి చూడు, ఎంత ఆనందంగా ఉంటుంది అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవసరం లేదు ఏంటి ఎప్పుడు చర్చి. సరే చర్చ అయిపోయిన తర్వాత చూడు, నువ్వు ఖచ్చితంగా చూడు. తర్వాత మామను శబాష్ రా అంటావు. అరే మామ కొంచెం ఉండు,
అరే అరే కొద్దిగా ఉండరా, నా కళ్ళు అంతా మస్క కనపడుతున్నాయి. హలో, అరే అరే ఏమైంది? అయ్యో అయ్యో ఏమైంది? నా కళ్ళు కనిపించట్లేదు. అయ్యో అయ్యో నా కళ్ళు, అయ్యో అంత మస్క. ఎవరైనా ఉన్నారా? అయ్యా ఎవరైనా ఉన్నారా? అయ్యో అయ్యా చూస్తూ తన కన్ను చూపు మందగించిపోయింది. చూడకూడదు చూసి తన 2 నేత్రాలు పోగొట్టుకున్న యవనస్తుడు కొన్ని దినమైన తర్వాత ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు మనం చూద్దాం. అయ్యో నన్ను కాపాడే నాదుడే లేడా? నన్ను రక్షించే దేవుడే లేడా? అయ్యో 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 మన ప్రేమను నా తల్లు పోగొట్టుకురానే. అయ్యో నన్ను రక్షించే దేవుడే లేడా? అయ్యో నా తల్లు, నా మిత్రుడు చెప్పాడు, రే పాపం చూడకురా నీ కళ్ళు పోతాయిరా, పాపం చూడకు, చర్చికి వెళ్ళు, బైబిల్ చదువురా వెళ్ళేదే. అయ్యో నేను దౌర్భాగ్యుడనయ్యా. నా మిత్రుడే పాపం చూడమని దౌర్భాగ్యుడు. అయ్యా నా కళ్ళు పోయాయే, నా యవ్వన ప్రాణాలు పోయాయే నా కళ్ళు. నేను ఎలా ఇలా ఉంటే నన్ను ఆదరించేవారే లేరే. అయ్యో నన్ను కాపాడే దేవుడే లేడా? నా మిత్రులు చెప్పారు ప్రార్థన చేసుకోరా, చర్చికి వెళ్ళరా అన్న, వినలేదే. చివరికి నా మిత్రులతో పాపం చూడమని చెప్పిన దౌర్భాగ్యుని, దరిద్రుడు నాకు ఈ శిక్ష తగలాల్సింది. అయ్యో నన్ను కాపాడే దేవుడే లేడా? రక్షించే నాదుడే లేడా? అయ్యో ఏ మనుషుడు నన్ను బాగు చేయలేకపోతున్నాడే. నా ఎవరి ప్రాయంలో నా కళ్ళు పోగొట్టుకున్నారు దౌర్భాగ్యుడు. అయ్యో దేవుని నమ్ముకోరా, ప్రార్థనకు వెళ్ళరా అంటే వెళ్ళలేదు. పాపం చూసి చూసి సెల్లులోని నా కళ్ళు పోగొట్టుకున్నారే. అయ్యో కాపాడే నాదుడే లేడా? అయ్యో అయ్యో నన్ను రక్షించే దేవుడే లేడా? అయ్యో 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 నన్ను కాపాడే దేవుడే లేడే. మరొక కుటుంబం ఉందండి. తల్లిదండ్రుల మాట వినకుండా ఆ యవనస్తుడు ఎంత విచలుడిగా తయారవుతున్నాడో ఆ స్కిట్ కూడా ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొదటిగా తండ్రి రాబోతున్నాడు. మనం వీళ్ళ పరిస్థితి చూడండి ఎలా దారుణంగా మారిపోయిందో గమనించాలి. తండ్రి వచ్చాడు. నా ఒక్కగానొక్క కొడుకు, నా బిడ్డ తాగుతూ ఉంటాడు. వద్దురా అయ్యా, తల్లిని కొట్టమాకరా అంటే తల్లిని కొట్టి హాస్పిటల్లో జాయిన్ చేశాడు. ఇప్పుడేమో అంటే ఇంటి దగ్గర కూడా లేడు. ఇంటి దగ్గర ఉన్నాడేమో అని ఇంటి దగ్గర కూడా లేడు. అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. వాళ్ళ అమ్మను కూడా కొట్టి హాస్పిటల్లోకి చేర్చాడు. వాళ్ళ నాన్న చాలా బాధపడుతున్నాడు. ఇప్పుడు అబ్బాయి వస్తున్నాడు, వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు మన మధ్యకు. తాగుబోతులు అయిపోయి ఎలా అయ్యాడు చూడు అబ్బాయి. వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నాడు. ఏమయ్యా వచ్చావా? తాగదని చెప్పాను కదయ్యా. తాగుతాను బరాబర్ లాగా. నాకు మందుకు డబ్బులు లేవు, మందుకు డబ్బులు తాగి రావాలి. అరే అయ్యా, అక్కడ ఏమో హాస్పిటల్లో ఉంది, చాపోతులో ఉంది. డాక్టర్ గారు ఏమో చనిపోతుందంటున్నారు. రాయి హాస్పిటల్. నాకు తల్లిదండ్రులు ఎవరు? నాకు మందుకు డబ్బులు లేవు, మందుకు డబ్బులు ఇస్తావా ఇచ్చేటప్పుడు? అరే నీ కాలు పట్టుకుంటారు, ఆరా పోదాం హాస్పిటల్ దగ్గరికి. నాకు మందుకు డబ్బులు ఇస్తేనా మంచిది. అరే తల్లిదండ్రులు కొట్టిన వాళ్ళు ఎవరు బాగుపడరా? ఇష్టం రా, రారా పోదాము. నాకు మందుకు డబ్బులు ఫస్ట్, నా వల్ల సోచి చెప్పగాదు. నాకు మందుకు డబ్బులు ఫస్ట్. అరే అయ్యా తన మాట అయ్యా, పోదాం రారా. లేవు, నాకు మందుకు డబ్బులు ఇచ్చి కాదు. అరే అయ్యా
తల్లిదండ్రులను కొట్టిన నువ్వు బాగుపడరా, దేవుడు శాపం ఇస్తారా? సరేరా నీ ఇష్టం. ఓరా ముసలోడా, ఏదో చెప్తున్నాడు ముసలోడు ఎప్పుడు. అమ్మ నాన్న అక్క మందు ముఖ్యం, మనకి మందు ముఖ్యం. ఏదా ఏడు ముసలోడు డబ్బులు ఏమంటే టికెట్ కదా. పాలతో తన్నటువంటి యవనస్తుడు కొన్ని దినములైన తరువాత ఎలా అయిపోయాడొచ్చు. కాలుతో ఇష్టం వచ్చినట్టుగా తన్ని తల్లిని కూడా కొట్టినటువంటి పక్షవాతం వచ్చినట్టుగా ఎవరు అబ్బాయి. లేవలేని పరిస్థితి, కాలు చెయ్యి సరిగ్గా పనిచేయడం లేదు. తాగి తల్లిదండ్రుల మాట వినకుండా తల్లిని తండ్రిని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతుడు అవుతాడని వాక్యం సెలవిస్తుంది. అయినప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్టుగా చేసి చివరికి ఏ స్థితికి వచ్చాడో అబ్బాయి చూడండి. ప్రియా, ప్రేమించిన అబ్బాయి మన మధ్యకు వచ్చాడండి. హలో, అబ్బాయి ప్రేమించాడు ఒక అమ్మాయిని, దాని గురించి ఆ సంభాషణ మనం వింటున్నాం. హలో ప్రియా, అదే ఎక్కడున్నావు ప్రియా? అదే ప్రియా, ప్రియనంట ప్రియా. నిన్ను చూసి చాలా రోజులు అవుతుంది ప్రియా. అదే 2 రోజులు అవుతుంది ప్రియా. నీకు తట్టుకోలేకపోతున్నాను ప్రియా. అరే ప్రియా, అదే మొన్న చేయించాను కదా డైమండ్, ఎలా ఉంది? బాగుందా? నీకు నచ్చిందా? అమ్మాయికి డైమండ్ కూడా చేయించినాడంట, తల్లిదండ్రులకు అన్నం పెట్టినోడు. అదే మన పెళ్ళి అయ్యాక డబల్ బెడ్రూమ్ ప్యాట్ బుక్ చేశాను నీకోసం ప్రియా. సంతోషమేనా? నువ్వు సంతోషం ఉంటే చాలు ప్రియా. నాకు ఇంకా ఏది వద్దు ఈ లైఫ్లో, ఏది వద్దు ప్రియా. హలో ప్రియా, ఏంది పక్కన సౌండ్స్ వస్తున్నాయి? బాజాలు కూడా వస్తున్నాయి. పెళ్ళా ఎవరికి? అరే ప్రియా, అలా జోకుడం మాట్లాడికి నేను తట్టుకోలేను. ప్రియా ఏం మాట్లాడు? హలో హలో చిచ్చా. అయ్యో అరే ప్రియా, అరే ప్రియా, అరే అయ్యో ఇప్పుడు ఏంటా పొద్దున్న కలెక్టర్ అని నన్ను అర్థం చేసుకున్నానే. అయ్యో దేవుడా, అయ్యో ప్రియా ప్రియా, నా జీవితం నాశనం చేసుకున్నా. అయ్యో అయ్యో నా పెళ్ళి నాకేదో అవుతుంది. అరే అరే నా పెళ్ళి అందరు రావాలి, అందరు రావాలి, అందరు 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 రావాలి, అందరు రావాలి, అందరు రావాలి, రావాలి రావాలి రావాలి. ఇటువంటి వ్యక్తి ఏ పరిస్థితి వెళ్ళాడో ప్రేమించాడనే ప్రణాళికల ద్వారా చెరిపేసుకుంటున్నారు. వీరందరూ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. దైవజనుల ద్వారా వాళ్ళకు ఒక వాక్యం వినబడింది. స్వస్థపరచని మనిషి ఉన్నారని వాళ్ళకు వాక్యం వినబడింది. అయ్యా, మీ పాపములు మీరు ఒప్పుకుంటే ఖచ్చితంగా స్వస్థపడతారని ఎంతగానో వాక్యం వారిని బలపరిచింది. దైవజనులు ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళందరి కొరకు ప్రార్థన చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ ప్రార్థనలో మనము కూడా ఏకీభించి ఇటువంటి యవనస్తులు అనేకులు స్వస్థత కొరకు ప్రార్థన చేద్దాం. మన మధ్య జాన్ వెస్లీ అని ఉన్నారు. ప్రార్థన చేద్దామండి. యవనస్తులు ఏ స్థితికి వచ్చారో ప్రార్థన. దయగల మా నాయన, ప్రేమగల మా తండ్రి, ఇదిగో నా ప్రభువా నీ పిల్లలు మరి నా తండ్రి వారి యొక్క యవన జీవితం ఇష్టం వచ్చినట్టుగా వారి జీవితాన్ని పాడు చేసుకున్నారు. ఒకరైతే అందమని విర్రవీగిపోయినటువంటి వారిని చూశాము నాయన. ఇదిగో నీ కుమారుడు
తన శరీరం అంతా కురుపులతో బాధపడుతున్నాడు. దేవా, ఇబ్బంది పడుతున్నాడు, స్వస్థత దయచేయండి. అలాగే మరొక యవనస్తుడు, తండ్రి ఇదిగో కంటితో నాయన నీ వాక్యము నేర్చుకోవాలని, లేదా కన్ను దేహానికి దీపము గనక చక్కగా చూడవలసినటువంటి చూడాలి కానీ ఇష్టం వచ్చినట్టుగా చూసి చూపు లేక బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు. నీ కుమారునికి స్వస్థత దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. తల్లిదండ్రులను ప్రేమించకుండా నాయన ఇష్టం వచ్చినట్టుగా తాగి తన జీవితాన్ని పాడు చేసుకొని మరి అవయవాలన్నీ చెడిపోయినటువంటి వ్యక్తిని మేము చూస్తున్నాం. అట్టి బిడ్డను మీరు స్వస్థత దయచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. స్వస్థత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నీ పిల్లలు, బాగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నైనా ప్రేమ 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 అని యవనస్తులు చెడిపోతున్నటువంటి పరిస్థితి, పిచ్చివాడిగా తయారైనటువంటి యవనస్తుని మేము చూశాం. బాగుపరుచునైనా నీ కుమారుణ్ణి స్వస్థత పరుచు తండ్రి. నీ చిత్తానుసరంగా నీ పిల్లల్ని కాపాడండి. యవనులు దేని చేత తమ నడుకను సరి చేసుకుందరంటే నీ వాక్యాన్ని బట్టి గనక నీ వాక్యాన్ని నీ పిల్లలు ప్రేమించుటకు మంచి మనస్సు వారికి దయచేయండి. నీ చిత్తానుసరంగా నీ పిల్లల్ని కాపాడండి. నీ పరిచర్యలో నీ బిడ్డల్ని వాడుకుంటావని కోరుకుంటూ, వారికి ఉన్నటువంటి అస్వస్థను స్వస్థత దయచేయాలని కోరుకుంటూ క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అయ్యో, నేను ప్రార్థించిన దేవుడు గొప్పవాడు, నన్ను నమ్మించినాడు స్వస్థపరిచిన గొప్పవాడు. నేను ప్రార్థించిన దేవుడు గొప్పవాడు తండ్రి. తండ్రి అయ్యా మీకు స్తోత్రములు. మమ్మల్ని మా సహోదరులను తండ్రి మీరు స్వస్థపరిచిన విధానం బట్టి మీకు రుణస్థులమై ఉంటాం ప్రభా. ఇక నుంచి మా నేత్రములను సరి చేసుకొని నీ కొరకు జీవిస్తామయ్యా. ఇక నుంచి మేమందరం నీ కొరకు జీవించుటకు మాకు సహాయం చేయండి. మీరు ప్రేమించలేదయ్యా, మీరు ప్రేమించకపోతే మమ్మల్ని పట్టించుకునే నాడు లేరు ప్రభు. ఈ లోకం అంతా వేస్ట్ ప్రభు. జీవిస్తే నీ కొరకు జీవిస్తాను ప్రభు, చేస్తే నీ కొరకే చేస్తాను ప్రభు. ఇక్కడికి నా నేత్రములు నీ కొరకే ప్రభు. నీ బైబుల్ వాక్యం చదువుతూ నీవు తప్ప మమ్మల్ని కాపాడే దేవుడు లేడయ్యా. మేము ప్రార్థించిన దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. దేవా నీకే స్తోత్రములయ్యా. మమ్మల్ని ఎంతగానో కనికరించావు తండ్రి. గొప్ప దేవుడు. దేవుడు